నమస్కారం. గేట్ పరీక్ష చాలామందికి ఇది కేవలం ఒక ఎగ్జామ్. కానే కాదు. ఇది మన భవిష్యత్తును మలుపు తిప్పే ఒక కీలకమైన అవకాశం. ఐఐటీలలో ఉన్నత చదువులు చదవాలన్నా, లేదా ఓఎన్జీసీ, ఎన్టీపీసీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగం సంపాదించాలన్నా, ఆ కలను నిజం చేసే ఒక గోల్డెన్ గేట్వే ఈ గేట్. అయితే ఈ విజయం వైపు వెళ్లే ప్రయాణం అనుకున్నంత సులభం కాదు కదా. దీనికి కావాల్సింది ఒక పక్కా ప్లాన్, సరైన గైడెన్స్. ఈ విశ్లేషణలో మనం ఆ విజయానికి అవసరమైన ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. గేట్ అనేది ఒక అద్భుతమైన అవకాశం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నా చాలామంది ఈ ప్రయాణాన్ని మధ్యలోనే ఎందుకు ఆపేస్తున్నారు? వాళ్ళను వెనక్కి లాగుతున్న ఆ అసలైన సమస్య ఏంటి? ఇక్కడే అసలు విషయం ఉంది. చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్లు కష్టపడకపోవడం కాదు, వాళ్లకొక క్లియర్ రోడ్ మ్యాప్, ఒక సరైన దారి లేకపోవడమే. మరి ఈ సమస్యను ఎలా దాటాలో ఇప్పుడు చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదేంటంటే, మనం ఎదుర్కోబోయే పరీక్ష ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకోవడం. ఏ యుద్ధంలో గెలవాలన్నా ముందుగా ఆ యుద్ధభూమిని అర్థం చేసుకోవాలి కదా. మన యుద్ధభూమి ఈ గేట్ పరీక్ష. ఇది మొత్తం 100 మార్కులుకుంటుంది. ఇప్పుడు ఈ 100 మార్కులు ఎలా డివైడ్ అయ్యాయో వివరంగా చూద్దాం. ఈ చార్ట్ చూడండి. 72 మార్కులు మన కోర్ టెక్నికల్ సబ్జెక్ట్లో నుంచి వస్తాయి. అదంతా ఓకే, కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. మిగిలిన 28 మార్కులు అంటే జనరల్ యాప్టిట్యూడ్ ఇంకా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఇవి చిన్నవే అనిపించచ్చు, కానీ ర్యాంకును మార్చేసే గేమ్ చేంజర్స్ ఇవే. అవును, ఇక్కడే చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. టాప్ ర్యాంక్ సాధించాలనుకునేవాళ్లు ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్లో ఒక్క మార్కు కూడా వదులుకోకూడదు. ఎందుకంటే ఇవే స్కోర్ను ఈజీగా పెంచుతాయి, ఇంకా మిగతా వాళ్ళందరికంటే మనల్ని ముందు నిలబెడతాయి. సరే, మరి ఆ రోడ్ మ్యాప్ లేదనే సమస్యకు పరిష్కారమేంటి? ఇదిగో, ఇదే ఆ పవర్ఫుల్ సొల్యూషన్, మన 4 పిల్లర్ స్ట్రాటజీ. ఇది చాలా క్లియర్గా, ప్రాక్టికల్గా ఉంటుంది. ఈ 4 స్తంభాలే గేట్ విజయానికి ఆధారం. మొదటిది బలమైన పునాది, రెండోది ప్రాక్టీస్, మూడోది రివిజన్, నాలుగవది ఆ అసలు పరీక్ష ఒత్తిడిని ఎదుర్కోవడం. రండి, ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. గేట్ పరీక్ష మన జ్ఞాపకశక్తిని కాదు, మన అవగాహనను పరీక్షిస్తుంది. అందుకే ఇక్కడ బట్టి పట్టడం అస్సలు పనిచేయదు. ప్రతి కాన్సెప్ట్ వెనక ఉన్న ఎందుకు, ఎలా అనే లాజిక్ను అర్థం చేసుకోండి. దీనికోసం స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, ఎన్పీటీఎల్ వీడియోలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. కాన్సెప్ట్లు నేర్చుకోవటం ఒకెత్తైతే, వాటిని ఎగ్జామ్లో ఎలా అడుగుతారో తెలుసుకోవటం మరో ఎత్తు. అందుకే గత 20 ఏళ్ల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చెయ్యాలి. కేవలం సమాధానాలు చూడటమే కాదు, ఆ ప్రశ్న అడిగిన విధానాన్ని, దాని వెనుక ఉన్న లాజిక్ని లోతుగా అర్థం చేసుకోవాలి. మనం దాదాపు 10కి పైగా సబ్జెక్టులు చదువుతాం, కానీ పరీక్ష ముందు అన్నీ గుర్తుండటం చాలా కష్టం. అందుకే చదివేటప్పుడే చిన్నగా మనకర్థమయ్యేలా షార్ట్ నోట్స్ రాసుకోవాలి. అందులో ముఖ్యమైన ఫార్ములాలు, ట్రిక్స్, మనం పదే పదే చేసే తప్పులు రాసిపెట్టుకోవాలి. ప్రతి ఆదివారం రివిజన్ చేయడం ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి. చాలామందికి సబ్జెక్ట్ బాగా వచ్చినా ఆ 3 గంటల ఒత్తిడిని తట్టుకోలేరు. అందుకే వర్చువల్ క్యాలిక్యులేటర్ వాడటం, కనీసం 10 నుండి 15 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాయడం చాలా ముఖ్యం. టెస్ట్ అయ్యాక మార్కులు చూసుకోవడం కాదు, ఎక్కడ తప్పులు జరగాయో లోతుగా విశ్లేషించుకోవాలి. స్ట్రాటజీ మాత్రమే కాదు, ఈ సుదీర్ఘ ప్రయాణంలో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటం కూడా అంతే ముఖ్యం. మనలో మనకే వచ్చే డౌట్స్, బయటనుంచి వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. గేట్ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అంటే నిలకడ చాలా ముఖ్యం. ఒక్కరోజు ఎక్కువసేపు చదివి మరో రోజు వదిలేయడం కన్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా కొంత సమయం చదవడం వల్ల వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కొన్నిసార్లు నేను చెయ్యగలనా అనిపించవచ్చు. స్నేహితులు జాబ్స్లో సెటిల్ అవ్వడం చూసి మనసులో కొంచెం ఆందోళన కలగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ ఒక్క సంవత్సరం కష్టం మన ముందున్న 40 ఏళ్ల సుస్థిరమైన, సంతోషకరమైన జీవితాన్నిస్తుంది. ఈ స్వల్పకాలిక త్యాగం ఆ దీర్ఘకాలిక బహుమతి ముందు చాలా చిన్నది. ఇక ముగింపు దశకు వచ్చేశాం. ఈ విశ్లేషణ నుండి మనం పొందిన జ్ఞానంతో విజయానికి మార్గం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, చేయాల్సింది 3 పనులు. బలమైన కాన్సెప్టులతో పునాది వేయాలి, పాత ప్రశ్నపత్రాలతో పట్టు సాధించాలి, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా
ఈ ప్రయాణంలో నిలకడను, క్రమశిక్షణను పాటించాలి. రోడ్ మ్యాప్ మీ ముందు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మొదలుపెట్టాల్సింది మనమే. ఆలోచించండి, ఈ క్షణం నుండి మీ మొదటి నిర్ణయాత్మకమైన అడుగు ఏమై ఉండబోతోంది?